నువ్వు మెళుకువ కలిగి ఉండాలంటే దేవుని వాక్యం చదవటం, ప్రార్థన చేసుకోవటం, ఈ రెండు చేస్తే నీకు మెళుకువ ఉన్నట్టే. మెళుకువ ఉంటే పాము వస్తే ఊరుకుంటామండి? మెళుకువ వస్తే బొద్దింక మీదకెక్కితే ఊరుకుంటామా? మెళుకువగా ఉంటే ఏదో ప్రమాదం చూస్తే ఊరుకుంటామా? వెంటనే అలర్ట్ అయిపోతాం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాము. ప్రార్థన లేనివారు, వాక్యం చదవని వారు, దేవుడు అంటే లెక్కలేని వారు పిల్లరా, వారు ఈ చిక్కుల్లో పడిపోతారు. అండి గురుగులు వచ్చేస్తాయి వాళ్ళకి, అన్యజనుల ఆచారాలు వచ్చేస్తాయి. అన్యజనులతో సహవాసం చేస్తే, అవిశ్వాసులతో సహవాసం చేస్తే ఈ లోక సంబంధమైన అవసరాల కోసం, ఈ లోక సంబంధమైనటువంటి అక్కర్ల కోసం మనలో కూడా వచ్చేస్తాయి ప్రియులు. ఆటోమేటిక్గా వస్తాయి, నువ్వు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వస్తాయి. ఆ గురుగులు అంటే ఏంటి? దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావం. ఆ గురుగులు అంటే ఏంటి? దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండొద్దు. మీరేం చేయాలి? వారిలో నుండి బయలు వెడలి మీరు ప్రత్యేకంగా, ఈ మాట చాలామందికి ఈ రోజున కష్టమైపోతుందండి. ఏమండి? ప్రత్యేకంగా ఉండమంటున్నాడు దేవుడు. ఎందుకు? నా రక్తంతో మిమ్మల్ని కడిగాను కాబట్టి, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మీరు ప్రత్యేకంగా ఉండాలి. ఏమండి? చెడ్డవారిలోంచి బయటకు వస్తేనే కదా, బయటికి రావాలిగా ముందు. ఇప్పుడు ప్రత్యేకంగా ఉండటం అర్థం ఏంటి? వాళ్ళతో అనగా లోకస్తులు, అవిశ్వాసులు, అన్యజనులతో వాళ్ళు చేసేటువంటి క్రియలు మనం చేయకూడదు కదా. వాళ్ళు మాట్లాడే వ్యర్థమైన మాటలు మనం మాట్లాడకూడదు కదా. వారు మాట్లాడేటువంటి వ్యర్థమైన మాటలు మనం వినకూడదు కదా, వినటానికి ఇష్టపడకూడదు కదా. దాన్ని వింటాం, దాన్ని మాట్లాడతాం, వాళ్ళతో మనము తిరుగుతున్నట్లయితే మనం బయలుపెట్టట్లా ఏం చేస్తున్నాం? ఇంకా వారితో మమేకమైపోయి, సైతాను సమస్య ఎప్పుడు సృష్టిస్తాడు? నువ్వు ఎప్పుడైతే మెళుకువగా ఉండవో, ఎప్పుడైతే జ్ఞానం లేకుండా ఉంటావో, ఎప్పుడైతే లోకాశలకు లోబడిపోతావో, ఎప్పుడైతే శరీర సంబంధమైన వాటిని కోరుకుంటావో, అంతే ఆటోమేటిక్గా నువ్వు నిద్రపోతున్నట్లే సైతాన్ నీలో పనిచేస్తాడు. ఆటోమేటిక్గా ఆ సాతాను పిల్లల్లో ఉన్నటువంటి లక్షణాలన్నీ మనలోనికి వచ్చేస్తాయి ప్రియుల. గుర్తుపెట్టుకోండి, మీరు ప్రత్యేకముగా ఉండమని చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. ఇది రక్త సంబంధులైనా, ఇది బంధువులైనా, ఇది స్నేహితులైనా, ఇది ఇంకా వేరెవరైనా సరే ప్రియులారా, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు ప్రత్యేకముగా ఉండాలి. యు ఆర్ స్పెషల్. నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. ఎందుకంటే చీకట్లోంచి నువ్వు బయటికి వచ్చావు, పాపంలో నుంచి ప్రభు మనల్ని బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి మనం సపరేట్గా ఉండాలి. సపరేట్గా అంటే ఏంటి? సమాజం ఇది, కలిసి ఆఫీసులో పనిచేయాలి, కలిసి పొలానికి వెళ్ళాలి, కలిసి పని చేసుకోవాలి. కానీ హాయ్ అంటే హాయ్ అంతవరకే. ఎవరిని మనం ద్వేషించక్కర్లేదు. వారి క్రియలలో నువ్వు పాలు పంపులు పొందవద్దు. వాళ్ళు చెప్పిన దానికి నువ్వు తల ఒప్పకూడదు. వారి యొక్క ఆలోచన ప్రకారం నీవు నడవకూడదు. వారి యొక్క ఆలోచన ప్రకారం నీవు నడవకూడదు. కీర్తన, మొదటి కీర్తన అదే చెప్పాడు కదా, దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చుని చోట కూర్చోవద్దు. మరి ఏం చేయాలా? దేవుని ధర్మశాస్త్రము ధ్యానించు, ఆయన దగ్గరికి వెళ్ళు. ఏమండి? అవునా? ఆ కీర్తన భావం అదేనా? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు అంటే దుష్టులు ఇచ్చిన సలహాలు తీసుకోవద్దు, దుష్టులు వెళ్ళేటువంటి ఆ మార్గంలో లేకపోతే వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళొద్దు, ఎగతాళి చేసేటువంటి వాళ్ళ దగ్గర
కూర్చోవద్దు. మరి ఎక్కడికి పోవాలండి? దేవుని మందిరానికి వెళ్ళు, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించు. వాడు ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దుష్టులు అలాగుండి ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. చూసారా తేడా? అర్థమవుతుంది కదా, తేడా అర్థమవుతుంది కదా ప్రియులారా. దేవుని భయం లేని ప్రజలతో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. దేవుని భయం లేనటువంటి ప్రజలతో మనం ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది మనకే. ఈ రోజున చాలామందికి తెలియట్లేదు. లోకరీతిగా ప్రియులారా ఆ పని కోసం ఈ పని కోసం, ఏమండి జీవనోపాధి కోసం, భుక్తి కోసం ఏం చేస్తున్నారు? లోక సంబంధమైన విషయాల్లో తలదూర్చి లోక స్నేహం కలిగి ఉంటున్నారు. లోకస్తులతో స్నేహం కలిగి ఉంటున్నారు. పనుల కోసం, కూలి కోసం, డబ్బుల కోసం లోకస్తులతో చేయగలుగుతున్నారు. ప్రియుల లోకస్తులు చెప్పినట్లుగా చేస్తున్నారు. కూలి కోసం, పనుల కోసం లోకస్తులతో సహవాసం చేసి సైతాన్ని వాళ్ళ జీవితాల్లోనికి తెస్తున్నారు. ఆ ప్రభావం ఎక్కడ పడుతుంది? సంఘము మీద, దేవుని యొక్క ఇంటి మీద పడుతుంది. అది భయం లేదు ప్రియులారా, చాలామందికి భయం లేదు. మారు మనసు పొందిన వారికి చాలామందికి భయం ఉండట్లా. ఎందుకంటే వారు ప్రియులారా ప్రార్థన పోగొట్టుకోవడం వల్ల, వాక్యం చదవకపోవడం వల్ల, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల, ఆదివారాలు కూడా పనులకు వెళ్ళడం వల్ల హృదయం కఠినమైపోతుంది. ఎందుకంటే డబ్బులు అవసరం, ఎందుకంటే అవసరాలు ఉన్నాయి కనుక లోకస్తులు చెప్పిన సలహాల ప్రకారం చేస్తారు. దేవునికి వ్యతిరేకంగా చేసి ఏ వ్యక్తి ఎవడ ఆశీర్వదించబడలేడు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? లోకస్తులతో స్నేహం చేస్తే దేవునితో నువ్వు గొడవ పెట్టుకున్నట్టే. లోకస్తులు చెప్పినట్టుగా నువ్వు వింటా ఉంటే దేవునికి విరోధం అయిపోయినట్లే. దేవునికి విరోధం అయితే, దేవుడే విరోధం అయితే నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రోజున ప్రియులారా దేవుని సంఘమును, తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి దేవుని సంఘమును, ఏమండి ఈ యొక్క ఆత్మీయ మెళుకు లేనటువంటి ప్రజలు ఆ సంఘమును పాడు చేస్తూ ఉన్నారు. దేవుడు చెప్పాడు, ఎవడైనా నా ఆలయమును పాడు చేసిన యెడల, అనగా సంఘమును పాడు చేసిన యెడల, సంఘమును అపకీర్తి పాలు, దేవుణ్ణి సేవకుణ్ణి అపకీర్తి పాలు చేసినట్లయితే, వాక్యాన్ని అపకీర్తి పాలు చేసినట్లయితే దేవుడు వానిని పాడు చేయను, వాని కుటుంబమును పాడు చేయను. మేలుండదు ప్రియులారా, మేలుండదు. స్వార్థపరమైన ఆలోచనలు, రహస్యమైన ఆలోచనలు, సడుగుళ్ళు, లేకపోతే గుసగుస మాటలు, ఇవన్నీ ప్రియులారా దేవుని యొక్క సంఘమును పాడు చేస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. శోధన అంటే అదే. నిన్ను భక్తి నుండి, పరిశుద్ధత నుండి తప్పించడానికి సైతాన్ ఎప్పుడూ పనిచేస్తాడు. వాడి పనే అది. వాడు విశ్రమించడు. ఏదో నువ్వు ప్రార్థన చేస్తుంటే కొంతకాలం వెళ్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ శోధిస్తాడు. ఇక్కడ ఇదంతా మనం ఎందుకు చదువుకుంటున్నామంటే, ఈ యొక్క రాజు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సరే మిద్ది మీదకి వెళ్ళావు, ప్రార్థన చేయాలి కదా, ఏమండి మిద్ది మీదకి వెళ్ళారు, ప్రార్థన చేయాలి కదా. కొంతమందికి దేవుడు కొన్ని ఖాళీ సమయాలు ఇస్తాడు, పనులు లేని రోజులు ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? సమయాన్ని దేవునితో గడపాలి. దేవుడు ఆ సమయం ఇచ్చాడు, నీకు అవకాశం ఇచ్చాడు. నువ్వు దేవుని మందిరంలోనికి వచ్చి, నువ్వు ఇంటి దగ్గర చేయలేవు, ఇంటి దగ్గర నీ వల్ల కాదు. ఇంటి దగ్గర పిల్లలు, భార్య, ఏదో పనులు, అల్లుళ్ళు వస్తారు, మాట్లాడుతూ ఉంటారు. ఖాళీ దొరికిందంటే కోరహ కుమారులాగా నువ్వు ఆశపడాలి. ఏమని? నా దేవుని మందిర ద్వారము దగ్గర ఉండటం నాకు ఇష్టము. నా దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలని నా హృదయము, నా దేహము
సొమ్మసిల్లిపోతుంది, అంత ఆశపడుతుందని చెప్తున్నారు వాళ్ళు. ఈ ఆశ లేనందువల్లనే ప్రియులారా ఈ రోజున చాలామంది సైతానికి దొరికిపోతున్నారు. వారు దొరకటమే కాకుండా దేవుని యొక్క సంఘమును నాశనం చేస్తున్నారు, దేవుని సేవకుల యొక్క ప్రయాసం నాశనం చేస్తున్నారు. అవిశ్వాసులతో జోడుగా ఉండి ప్రియులారా అవమానము తీసుకొచ్చేటువంటి వారిగా ఉన్నారు. జాగ్రత్త, దేవుని యొక్క శిక్ష పెళ్ళున దిగుద్దని చెప్తున్నాను నేను. ఆ పెళ్ళుననే మాట చాలా భయంకరమైంది, చాలా భయంకరం. ఒక ఉరుము, ఒక మెరుపు సడన్గా ఎలాగా వస్తుందో దేవుని యొక్క సంఘమును, దేవుని యొక్క రాజ్యమును పాడు చేసేటువంటి వారు ఎవరైనా సరే పెళ్ళున దేవుని యొక్క శిక్షలు దిగుతాయి. ప్రియులారా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఏమండి, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక సువాసనగాను, వెలుగుగాను, ఉప్పుగాను ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అని ఆచారాలు చేయకూడదు, అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. చూడండి, దేవుని ప్రజలకు కష్టం వచ్చినప్పుడు, దేవుని ప్రజలకు అవసరం వచ్చినప్పుడు వారు ప్రార్థన చేయాలి. సరే, పైకి వెళ్ళాడు, పైకి వెళ్ళగానే సైతాన్ రెడీగా పెట్టాడు శోధనని. అంతే కదా, అదంతా మీకు తెలుసు. శోధన రెడీగా పెట్టాడు. నువ్వు ఎప్పుడైతే ఏ టైంలో ఏం చేయాలో నీకు ఆ జ్ఞానం లేకపోతే అదే నువ్వు సాతానికి ఇచ్చే అవకాశం. సాతానికి డోర్ తీయటం అంటే అదే అజ్ఞానము, అవివేకము. కొంతమంది పచారులు చేస్తుంటారు, అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది కుర్చీలో కూర్చొని అవి ఉంటాయి కదా కుర్చీలు, అటు ఇటు ఊగుతూ ఉంటాయి, చక్కగా ఆలోచన చేస్తూ ఉంటారు, అటు ఇటు ఊగుకుంటూ పడుకుంటా. కొంతమంది అటు ఇటు తిరుక్కుంటూ ఆలోచిస్తుంటారు. అదే నువ్వు సైతానికి ఇచ్చేటువంటి అవకాశం. దేవుని పిల్లలకైనా మనకి అవసరం వచ్చినప్పుడు వేరే ఆలోచనే ఉండకూడదు. దేవుని సన్నిధిని మనం వెతకాలి, దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. ప్రియులారా, ఒకడు అవిధేయుడైతే అనేకులు అవిధేయులు అవుతాడు. విన్నాగా పేతురు గారు ఒక్కడు నేను చేపలు పట్టబోతునంటే మేము కూడా నీతో వస్తామన్నారు. డ్రైవింగ్ చేసేవాడు ప్రక్కన నిద్రపోకూడదు, పక్కన కూర్చున్న వాళ్ళు చెప్తాను మీకు అప్పుడప్పుడు. ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళ మీద కూడా నిద్ర వస్తుంది. ఒకడు అవిధేయుడైతే అనేకులు అవిధేయులు అవుతారు. ఎంతమంది అవిధేయులు అవుతారో మన వల్ల వాళ్ళందరి యొక్క శిక్ష మనం భరించాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఇక్కడ దావీదు చేయవలసింది చేయలేదండి. దావీదుకి ఇక్కడ ప్రియులారా ఏమండి జ్ఞానం లేదు, జ్ఞానం లేకుండా ప్రవర్తించాడు. చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు ఎలాగా నడుచుకోవాలో, ఎప్పుడు ఎంతసేపు ఎక్కడ ఉండాలో, ఇటువంటి విషయాలు నీకు తెలుసుకోకపోతే నువ్వు ఆటోమేటిక్ దొరికిపోతావు సైతానికి. మాటలో అవసరమైనవి మాట్లాడాలా, మించి మాట్లాడితే ఏమవుద్ది, దొరికిపోతావు నువ్వు. నీలో ఆ లోకస్తుల లక్షణం వచ్చేస్తుంది. అందుకనే కదా అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకూడదు. చెడ్డోళ్ళ దగ్గర వాళ్ళు మాట్లాడేటప్పుడు చెడ్డ సలహాలు ఇస్తారు. అందుకే మేము చెప్తాం, మన రక్త సంబంధులైనా సరే, నిన్ను కన్న తల్లి తండ్రి అయినా సరే, వారు రక్షించబడకపోతే వారితో నీకు పెద్ద ఎక్కువ పనే ఉండదు. కానీ ఒక గొప్ప పని ఉంది. ఏంటి అంటే, నువ్వు వెళ్ళినప్పుడల్లా దేవుని రక్షణ స్వార్థ గురించి చెప్పు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడల్లా నీ తల్లిదండ్రుల రక్షణ కొరకు కన్నీటితో ప్రార్థన చేయి. అంతే. రాసుకొని పూసుకోవటం వల్ల ఉపయోగం లేదండి. నేను వాటికి ఎప్పుడో స్వస్తి చెప్పేశా, ఎప్పుడో వాటికి నేను గుడ్ బై చెప్పేశా. ఎందుకంటే దేవుని రాజ్యం మనకు ముఖ్యం, ఆత్మీయతే ముఖ్యం, దేవుని కట్టడలే మనకు ముఖ్యం. అంతే. మనుషులు ఏమైనా అనుకోనివ్వండి, మనము దేవుని నుంచి దూరం అయిపోయి ఏది కూడా మనం చేయకూడదు. వాటన్నిటి విషయంలో మనం జ్ఞానం కలిగి ఉండాలి. ఇప్పుడు ఏమైంది, ఆ పాపంలో పడ్డాడు. ఆ పాపంలో పడ్డ తర్వాత ఏమండి ఏమైంది, దేవుని ఆత్మ పోగొట్టుకున్నాడు. వ్యభిచారం చేసేవాడి శరీరంలో దేవుని ఆత్మ ఉంటుందా?
శరీరాన్ని వేశ్యకి అప్పగిస్తే, శరీరాన్ని వ్యభిచారానికి అప్పగించిన వ్యక్తిలో దేవుని ఆత్మ ఎందుకు ఉంటుంది? ఉండదు. అర్థమైందండి? అందుకే నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి నా యొద్ద నుండి అంటే చుట్టుపక్కల ఎటైనా నా దగ్గర, నాలో నుండి అని చెప్పట్లేదు. ఎందుకంటే నీలో ఎందుకు ఉంటుంది? ఇంకా ప్రియులారా, మనము దేవునికి విరోధమైన చేసినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ మనలో ఎట్టి పరిస్థితుల్లో ఉండడు. తన సొంత కుమారుణ్ణే వదిలిపెట్టిన దేవుడు ఆయన. తన సొంత కుమారుడే పాపం యొక్క స్థానంలో ఉన్నాడు కాబట్టి వదిలేసిన దేవుడు పాపము చేసేటువంటి వారి దేహంలో ఉంటాడా? ఉంటుందా? ఆయన ఆత్మ తొలగిపోయింది కాబట్టి సంవత్సర కాలం పాపంలోనే ఉన్నాడు. కానీ దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకుని ఒక అవకాశం ఇచ్చాడు. అతనికి గ్రహింపు లేదు. అప్పటికి ఏడాది అయిపోయినా అతనికి గ్రహింపు రాలా. చేసిన పాపం కప్పిపెట్టుకోవడానికి ఇంకో పాపం చేశాడు, ఇంకా పాపాన్ని మూట కట్టుకున్నాడు. అందుకనే దేవుడు క్లియర్గా చెప్పాడు. ఏమన్నాడు దావీదు? అయ్యా, మేము గొప్ప గొప్ప ఇళ్లల్లో బ్రతుకుతున్నాం మనుషులు, నీకు మందిరం అంటూ లేదయ్యా, గుడారమే కదా, గుడారం కదయ్యా, నీకు గొప్ప మందిరాన్ని కడతానంటే దేవుడు ఏం చెప్పాడు? అసలు నువ్వు నా మందిరాన్ని కట్టొద్దు. దేవుని యొక్క మాటలు ఎట్లా ఉంటాయి అంటే మొహమాటం లేకుండా ఉంటాయి. మొహమాటం లేకుండా ఉండే మాటలు మంచిది. యేసు ప్రభు అంతే మాట్లాడారు. గొప్ప మహారాజు దావీదు. ప్రభు చెప్పాడు, వద్దొద్దు, నీ చేతులతో నువ్వు కట్టడం నాకు ఇష్టమో లేదు. ఎందుకంటే మరి సొలొమోను యుద్ధాలు చేయలేదా? సొలొమోను యుద్ధాలు చేశాడు. సొలొమోను రక్తపాతం జరిగింది. రాజులకి అది సహజం. మరి ఆయన చేత కట్టించుకున్నాడేంటి? ఇక్కడ ఏంటి తేడా? నిరపరాధి రక్తమును నీవు చిందించావు, అది తప్పు. ఒక యథార్థవంతుడైన, నమ్మకస్తుడైన, నీతిమంతుడైన ఊరియాను కత్తి చేత చంపించేదివి కదా, అది తప్పు. అంటే దావీదు మహారాజుని దేవుడు అమాలేకుల్ని నశింపజేయమని చెప్పింది ఆయనే. రక్తం చిందిస్తారు రాజుల కాలంలో, అది కామన్, అది యుద్ధనీతి, రాజనీతి. అది శత్రువును చంపాలి. కానీ నిరపరాధి రక్తాన్ని నీవు చిందించు. అంతమంది అమాలేకుల్ని, అంతమంది శత్రువులు చంపిన ఘనత అంతా పోయింది. ఒక్క నిరపరాధిని చంపినందుకు పట్టుకున్నాడు దేవుడు. వద్దొద్దు, నువ్వు కట్టొద్దు అని చెప్పాడు. అది ఎంత అవమానం అండి. ఆశ మంచిది. నీ ఆశకి దేవుడు ఒప్పుకోకపోవచ్చు, ఒక్కోసారి నీ ఆశను దేవుడు ఒక్కోసారి యాక్సెప్ట్ చేయకపోవచ్చు. నీ ఆశ మంచిదే అవ్వచ్చు, కానీ నువ్వు నాకు అర్హుడు కాకపోవచ్చు, అర్హురాలివి కాకపోవచ్చు. ఆశలు ఉన్నంత మాత్రాన దేవుడేం తీర్చడు. దాని అర్హత ఉందా లేదా అనేది మొహమ్మే చెప్పాడు, కుదరదు, నీ చేత కట్టించుకోను, నీ కుమారుడి చేత కట్టించుకోను. చూసారా ప్రియులారా, ఇక్కడ దేవుని శిక్షలు వచ్చేసాయి అతనికి. అప్పటికి కృపగల దేవుడు ఏం చేశాడు? ఈ దావీదుకి అప్పుడైనా తెలుసుకున్నాడు, కళ్ళు తెరుచుకున్నాడు. ఏమన్నా పాపం వల్ల బిడ్డను కన్నాడు, వ్యభిచారం వల్ల బిడ్డను కన్నాడు. ఆ చిన్న బిడ్డను దేవుడు జాలి చూపించలేదేంటి అనుకుంటారు కొంతమంది. ఆ చిన్న బిడ్డ ఏం చేసింది అనుకుంటారు కొంతమంది. దేవుడి కంటే ఎక్కువ ప్రేమ ఉన్నట్టుగా ఆలోచిస్తుంటాం ఒక్కోసారి మనం. ఏం తెలియని ఆ పిండం, ఆ చిన్న బిడ్డ ఏం చేసింది? తప్పు చేసింది వేరొకరు కదా, తప్పు వల్లే పుట్టింది అనుకుందాం. కానీ ఆ చిన్న బిడ్డ తప్పేంటి అనుకుంటారు. ఆ చిన్న బిడ్డను తీసేశాడు దేవుడు. నువ్వు ఎంత ఏడ్చినా, ఎందుకంటే దేవుణ్ణి దుఃఖ పెడుతూ ఉండేవారి ప్రార్థన దేవుడు వినడు. 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు అంటున్నాడు, నా హృదయంలో నేను పాపాన్ని ప్రేమించాను గనక దేవుడు నా మనవి వినలేదు, వినడు.
ఫిలిష్తీయులతో ఎందుకు ప్రియులారా ఓడిపోయారు? మందసము పట్టబడింది. ఈయన పాపంలో నుండి మందసాన్ని కూడా వదిలేశాడు. మందసం గురించిన ఆలోచన కూడా మర్చిపోయాడు. మందసం చూసుకుంటుందిలే, మందసంలో దేవుడు ఉన్నాడు. మందసం శత్రువుల మధ్య ఉంది, మందసం మరి దేవుడు ప్రజల మధ్య ఉంది. రేపు శత్రువులకి యుద్ధం, మనకి జయం వస్తుంది శత్రువుల మీద. మందసం ఉంది చాలు అనుకుంటున్నాడు. మందసం ఉండి ఏం చేస్తుంది? నీ హృదయంలో పాపం ఉంటే దేవుడు ఉండి ఏం చేస్తాడు? మన హృదయంలో పాపం ఉంటే మందసం ఉంది కాబట్టి ఏం కాదులే, జయం మనకి. మందసం ఉంది కరెక్టే, నువ్వు పాపంలో బ్రతుకుతున్నప్పుడు మందసం నీకు ఎటువంటి ఉపయోగకరంగా ఉండదు. మందసం నీకు ఎటువంటి మేలు చేయదు. మందసం పట్టబడింది ప్రియులు, మందసము పట్టబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ అనుభవంతోనే ఆయన 51వ కీర్తన రాశాడు. ప్రభువా, నీ దృష్టి ఎదుట, కేవలము నీ ఎదుటే నీవు చూచుచుండగా నేను పాపము అంటే ఎంత భయం లేకుండా ప్రవర్తించాను నేనని కొంతమంది దేవుడు నా మాటలు వింటున్నాడనే భయం లేకుండా మాట్లాడతారండి. కొంతమంది దేవుడు నా క్రియలు చూస్తున్నాడు అనే భయం లేకుండా చేసుకుంటూ పోతుంటారండి. దేవుని శిక్ష వస్తుంది ప్రియులారా, జాగ్రత్త. స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత సంఘానిదే. అభ్యంతరములు వస్తాయి, సమస్యలు వస్తాయి, గొడవలు వస్తాయి. అవి ఎవరి వల్ల వస్తాయో వాళ్ళకి మాత్రము శ్రమ. వాళ్ళు వదిలిపెట్టే దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరు, అంచెదినముల్లో ఉన్నాము. మన విశ్వాసాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకురావడానికి మనం పిలువబడ్డాం. మనమే చీకటి అయిపోయి ఆ చీకట్లో మనం కలిసిపోకూడదు. అందుకే ఈ అనుభవంతో రాస్తున్నాడు ఆయన, నా హృదయంలో నేను పాపాన్ని ప్రేమించాను, దానికి ఇంపార్టెన్స్ ఇచ్చాను, నా పాపానికే నేను ప్రాముఖ్యతనిచ్చాను. దేవునికి ఇవ్వలేదు, దేవుని మందసానికి ఇవ్వలేదు, ప్రార్థనకి ఇవ్వలేదు, నిబంధనకి ఇవ్వలేదు. పాపాన్నే ప్రేమించాను. ఆ పాపానికి తగిన శిక్ష, అవమానము, నష్టము నేను భరించాను అని అనుభవపూర్వకంగా ఆయన మాట్లాడుతున్నాడు. కానీ యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం చదువు. యోహాను 9:31 చదువుదాం. చూడండి, దేవుడు పాపులు మనవి ఆలకింపడని ఎరుగుదాము కదా, మనకు తెలుసు కదా. పాపం చేస్తూ దేవా పాపం చేస్తూ బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ పనికి మాలినటువంటి ప్రవర్తన కలిగి ఉండి అసూయ, ద్వేషము, ఏమండి ఈర్ష్య కలిగి ఉండి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే అది నీకు ఊరైపోతుంది. దేవుడు పాపులు మనవి ఆలకింపడని ఎరుగుదము. మరి పాపులు మనం ఆలకించకపోతే మరి వాళ్ళ సంగతి ఏంటండి? ఏమనవి? అయ్యా నాకు అది వయ్యా, అయ్యా నాకు ఇది వయ్యా, అది కాదు. దేవా నేను పాపిని, నన్ను కరుణించు. ఆ ఒక్క ప్రార్థన ఆలకిస్తాడు. పాపంలో బ్రతికేవారు చేసిన ప్రార్థన అది. దేవా నేను పాపినయ్యా, నా పాపమును క్షమించు, నా పాపమును క్షమించి నన్ను రక్షించు అని మాత్రమే చేయటానికి పాపములో ఉన్న వారికి ఆ ఒక్క అవకాశమే ఉందండి. నువ్వు ముందు ఆయన రాజ్యము నీతిని వెతుకు, ఆ తర్వాత నీకేం కావాలో అటు తర్వాత. అందుకే మొదట ఆయన రాజ్యము నీతిని వెతకడు, అప్పుడు అని రాశాడు. ఎప్పుడు? నువ్వు మారుమనసు పొందిన తర్వాత అడుగు, నీకేం కావాలో ఇస్తాడు. అది పక్కన పెట్టి మొదట ఏం చేయమంటున్నాడు అది పక్కన పెట్టి అది లాస్ట్లో పెట్టి ముందు నీకు కావాల్సినవన్నీ అడుగుతూ ఉంటే అది టైం వేస్ట్. నీ టైం వేస్ట్, నీకేం దొరకదు ఆయన నుండి. కనుక ప్రియులారా,
దావీదును దేవుడు చెరుకు మిషన్లో చెరుకు గడ 4-5 సార్లు అటు ఇటు ఆ పళ్ళ చక్రాల మధ్య ఎలాగైతే తిప్పి ఏమండి రసం అంతా తీసి ఆ పిప్పిని ఎలాగ వేరు చేశాడో అలాగ తన తప్పును తను గ్రహించేటట్లుగా చేశాడు. పిప్పి రసం వేరైపోయింది ప్రియుల. అప్పుడు రాసిన కీర్తన 51వ కీర్తన, అది చాలా ఇష్టమైన కీర్తన నాకు. ఎందుకంటే దాన్ని మనం ఎప్పుడూ ధ్యానిస్తూనే ఉండాలి. అందుకే ఆదివారం మనకు బైబిల్ పఠనం కూడా అదే. అది గ్రహించుకొని నువ్వు వాక్యం విను, అది గ్రహించుకొని నువ్వు వాక్యం విను. వాక్యం ఆ రోజు నీళ్ళు ఎంత చక్కగా నీకు మేలు చేస్తుందో, నువ్వు ఎంత మేలు పొందుతావో. ప్రియులారా, మోషే ప్రార్థించాడు అవసరం వచ్చినప్పుడు, హిజ్కియా ప్రార్థించాడు. కానీ దావీదు మహారాజు అవసరతలో ఉండి, ప్రార్థన చేయాల్సిన అవసరం ఉండి అతడు చేయలేదు. సైతాను పట్టుకున్నాడు. ప్రార్థన లేని వాళ్ళని సైతాను పట్టుకుంటాడు. దేవుని కొరకైన ఆసక్తి లేని వాళ్ళని సైతాను పట్టుకుంటాడు. వాళ్ళు నాశనం అయ్యేది కాకుండా దేవుని సంఘము కూడా నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. కనుక జాగ్రత్త కలిగి బ్రతకాలి. దావీదు మహారాజట ఇక ఆ పాపం తప్ప ఇక ఎప్పుడు ఎన్నడూ చేయలేదు. మనం కూడా ప్రియులారా మన జీవితాలు దిద్దుకోవాలి. దేవుని యొక్క శిక్ష ఉన్నట్టుండి పెళ్ళున దిగుతుంది. జాగ్రత్త. దేవుని రాజ్యమును మనం కట్టాల్సిన వారమే కానీ కడుతున్న రాజ్యాన్ని ప్రియులారా పడగొట్టేటువంటి పరిస్థితి ఉండకూడదు. కనుక ఎవరికి వారే ఇది అంచె దినములు, సైతాను శోధించే దినములు, సైతాను ప్రియులారా ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేసేటువంటి దినములు. కనుక నువ్వు ఎంత అలర్ట్గా ఉండాలా, ఎంత మెళుకువగా ఉండాలా, ఎంత జాగ్రత్తతో వివేకంతో ఉండాలా గ్రహించుకో. దేవుడట్టి కృప మనందరికీ దయచేయనుగా. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్న వాళ్ళు అక్కడ ప్రియులారా, మీలో 19 దూర ప్రాంతంలో ఉన్నవారు ఉన్నారు. విన్న దేవుని వాక్యాన్ని బట్టి తగ్గించుకో. వినిన దేవుని వాక్యాన్ని బట్టి దీనురాలువై తగ్గించుకో. దీనుడివై తగ్గించుకో. ప్రభువు నీకు సహాయం చేస్తాడు. దావీదు గుడ్డితనంలో ఉన్నాడు. సంవత్సర కాలమైనా కూడా ఆ పాపం నుంచి బయటికి రాలేదు. అక్కడ ఫిలిస్తీన్ల దగ్గర ఇశ్రాయేల్ ఓడిపోయారు. పరిశుద్ధ దేవుని మందసము, ఆ మందసములో ఉన్నటువంటివి మీకు తెలుసు. ఆ మందసములో ఉన్నటువంటి దేవుని యొక్క నిబంధన పలకలు, ఆ మందసములో ఉన్నటువంటి మన్నా బంగారు పాత్ర, మన్నా కలిగిన బంగారు పాత్ర, చిగురించిన అహరోను యొక్క చేతి కర్ర, ప్రశస్తమైన ఉన్నటువంటి ఆ మందసము పట్టబడెను. ఏలీ కాలం నాడు కూడా పట్టబడింది. అంతే, చాలా నష్టం జరిగింది. ఏలీ కుమారులు ఇద్దరు చచ్చిపోయారు యుద్ధంలో. ఏలీ చచ్చిపోయాడు మెడ విరిగి కింద పడి. కోడలు చచ్చిపోయింది. ఓ సహోదరుడా, జాగ్రత్త. మందసం ఇతరుల చేతికి ఇస్తున్నావా? దేవుని యొక్క విలువని నువ్వు అన్ని జనులు కాళ్ళ కింద తొక్కేటట్టు చేస్తున్నావా? దేవుని యొక్క విలువను నువ్వు పాడు చేస్తున్నావా? జాగ్రత్త. ఇప్పుడు సేవకుడు ఇక్కడికి అందుబాటులో లేడులే, ఎప్పుడో ఒకసారి వస్తాడులే, ఎవరు చూస్తున్నారులే మమ్మల్ని, మేము ఎక్కడున్నది, ఎవరితో కలిసి మాట్లాడుతుంది, ఏం చేస్తున్నది, ఎవరు చూస్తున్నారులే. సహోదరుడు అనుకుంటున్నావా? నిన్ను చూస్తున్న దేవుడు కన్నులు అవి నిద్రపోవు, అవి కునుకవు. నన్ను అందరినీ చూస్తున్నాడు ఆయన. నీ నోటిని ఎలాగ నువ్వు వాడుతున్నావు, నీ నాలుకని ఎలాగ నువ్వు వాడుతున్నావు, నీకు సంబంధం లేని విషయాలు నువ్వు మాట్లాడుతున్నావా, నీకు చందని అనవసరమైన విషయాలు నువ్వు మాట్లాడుతున్నావా? జాగ్రత్త. నువ్వు చిక్కును పడతావు, నువ్వు సైతాన్ చేతికి దొరికిపోతావు, ఎంతో నష్టపోతావు. దేవుని పిల్లలు జ్ఞానము కలిగి ఉంటారు, వివేకం కలిగి ఉంటారు. ఎందుకంటే దేవుని వాక్యం వారి హృదయంలో ఉన్నది. ఎందుకంటే దేవుని వాక్యం వారి హృదయంలో ఉంది కనుక దేవుని భయం వారి హృదయంలో ఉన్నది. అందుకని వారు ధైర్యంగా ఉంటారు, ఆశీర్వదించబడుతుంటారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. నీకుందా ఆగ్రహింపు?
నీకుందా ఆ గ్రహింపు? దేవుని శిక్షలు వచ్చేంత వరకు ఒకవేళ నీవు నీ పాపాన్ని విడిచిపెట్టవా, నీ బుద్ధిహీనతని విడిచిపెట్టవా? జాగ్రత్త. కడుతున్న దేవుని యొక్క సంఘము పడద్రోసే వ్యక్తివిగా నువ్వు ఉన్నట్లయితే, నీ చెడ్డ మాదిరి, నీ చెడ్డ మాటలు, నీ చెడ్డ క్రియలు, దేవుడు నిన్ను పడద్రోస్తాడు, నీ కుటుంబాన్ని పడద్రోస్తాడు. అది దేవుని వాక్యం చెప్తున్న సంగతి. దావీదును పడదోశాడు దేవుడు. దావీదును సింహాసనం మీద పక్కకి నెట్టేశాడు దేవుడు. పారిపోయాడు కాలినడకన, చెప్పులు లేకుండా. అవమానానికి గురయ్యాడు. రాజ్యం పోయింది, విలువ పోయింది. ఒక అల్పుడు చీపో చీపో అనిపించుకునే స్థితికి వచ్చాడు. ఎందుకు? దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. ఓ ప్రభువా, ఈ వాక్యం ద్వారా ప్రభువా, నీ పిల్లలమైన మేము ఎలాగ జాగ్రత్తతో, భయముతో, వణుకుతో నీ ఎదుట మేము ఉండాలో నాయనా నీ వాక్యం ద్వారా మాట్లాడారు. గ్రహించుకున్నది ఎంతమందో నాకు తెలియదు. వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వారు ఎంతమందో తెలియదు. ప్రభువా, నీ ఉగ్రత దిగి రాకమునిపే, ప్రభువా నీ శిక్షలు రాకమునిపే, కుటుంబాలుగా నశించిపోకముందే ప్రభువా నీ నామమునకు భయపడుటకు, ప్రభువా జీవితంలో దిద్దుకొనుటకు, సరి చేసుకొనుటకు సహాయం. అంచెదినములు ప్రభువా, ఒక్కడ అవిధేయుడైతే అనేకులు అవిధేయులైపోతారు. ప్రభువా తండ్రి, ఒక్క అవిశ్వాసి అనేక మంది అవిశ్వాసులను చేయగలరు. ఓ ప్రభువా, మా గ్రహింపు దయచేయండి నాయన. ఏ వ్యర్థత్వం మా మధ్య కనపడకుండా సహాయం చేయండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవనే వద్దు, వాళ్ళు చెప్పిన మాటలు వినే వద్దు ప్రభువా. పాపులు నడిచే మార్గములు అంటే వాళ్ళు చేసినట్లుగా చేయవద్దు ప్రభు. వాళ్ళు వెళ్ళే వైపుకు మేము వెళ్ళకూడదు ప్రభువా. అపహాసకులు, వ్యర్థమైన మాటలు, నవ్వులాటలు ఆడుకునేటువంటి వారు, జోక్స్ వేసుకునేటువంటి వారి మధ్య నిలవద్దన్నావు ప్రభువా. నీ మందిరానికి వెళ్ళి నీ గ్రంథాన్ని చదివి ధ్యానించమన్నావు ప్రభువా. దావీదు అలాగే చేయలేకపోయాడు ప్రభువా. ఎంతో అవమానం తెచ్చాడు. మందసం పట్టబడింది. అయ్యో, పరిశుద్ధమైన మందిరములో ఉండే దేవుని మందసము దాగోను గుడిలోకి వెళ్ళిపోయింది. అక్కడ విగ్రహం అయినా బద్దలైంది, తెగిపోయింది. కానీ ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి రాజు అయిన దావీదు హృదయము ఎంత కఠినమైపోయిందో ప్రభువా. దేవా, నీ ఎదుట ప్రభువా విగ్రహం నిలవలేక కట్టయిపోయింది ప్రభువా. బోర్ల పడిపోయినట్టుగా మేము చూస్తున్నాం తండ్రి. ఓ దేవా, మాట్లాడిన విగ్రహమే అంత భయపడిపోతే దేవా మేమెంత భయపడాలా? మాకు గ్రహింపు దయచేయండి, కృపనివ్వండి. బోధించి భ్రష్టుని కాకుండా బోధన అనుసరించి నడుచుకునే కృప చూపించండి. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరూ ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి లోకములకు వేరే ప్రత్యేకంగా ఉండి ప్రభువా నీ రాజ్యమును స్వతంత్రించుకునే కృపనిచ్చి నడిపించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా, నీ రాజ్యమును కట్టువారుగా ఉన్నట్లుగా సహాయం చేసి నడిపించి మీరు మహిమను పొందండి. ఈ ప్రార్థన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.